హాయ్ అండి. ఈరోజు మనము మా ఊరు చెరువులో పట్టిన చేపలండి. ఈ చేపలు ఈ చెరువులో చేపలు చాలా రుచిగా ఉంటాయంట. కూరైతే అద్దిరిపోతుందండి. చేపల పులుసు నేను ఎలా రెడీ చేశానంటే, పాతకాలపు పద్ధతిలో అంటే మా అమ్మమ్మ వాళ్ళు చేసే పద్ధతిలో ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్‌కి ఉపయోగపడేలా వాళ్ళు ఎవ్వరైనా సరే చేపల పులుసు రానివారైనా సరే చాలా ఈజీగా వండుకునే పద్ధతిలో చాలా టేస్టీగా, చాలా రుచిగా అన్నమాట. అద్భుతమైన రుచి అన్నమాట. చాలా చాలా బాగుందండి కర్రీ అయితే. ఎవ్వరికైనా నచ్చి తీరుతుందన్నమాట. ఈ విధంగా వండుకుంటే మన చేప ముక్క విడిపోతుందనే భయం లేకుండా చాలా టేస్టీగా వచ్చిందండి. మన పెద్దవాళ్ళు ఆయిల్ ఎక్కువేసి చాలా రుచిగా వండేవారండి. మా అమ్మమ్మ వాళ్ళైతే చేపల కూరంటే కూర పైకి తేలిపోతుందనమాట. ఆయిల్ అంత ఎక్కువ ఆయిల్ వేసి వండేవారండి. గానుగ నూనె వేసి. ఇదిగో చూడండి మా ఊరి చెరువులో పట్టిన చేపండి. ఇది తెచ్చిన తర్వాత కొయ్యడానికి కొద్దిగా లేట్ అయిందని ఇలా వాటర్‌లో వేసామనమాట. ఇలా చూడండి ఇది బతికిన చేపండి. బతికిన చేప ఆహ్, తింటే ఆ రుచే వేరబ్బా! టేస్ట్ అద్దిరిపోయిందండి ఇలాగా. ఇది కోసే పద్ధతి మాత్రం నేను షూట్ చేయలేదు. ఇది మాత్రం ఇలా ముక్కలుగా కట్ చేసేసి శుభ్రంగా కల్లుప్పు ఉంటుంది గదండీ! దాన్ని కడిగేసిన ముక్కలనమాట. ఇప్పుడైతే నేను నిమ్మకాయ వేసి శుభ్రంగా ఇలా లెమన్ వేసి కడిగితే నీసు వాసన లేకుండా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట చేప ముక్కలు. లెమన్ వేసి కడిగి వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఇలాగా స్ట్రైనర్‌లో వేసుకున్నాను. వాటర్ లేకుండా ఇలాగ చేప ముక్కలను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ పాత్రలో ఇలాగా వేసుకొని నేను 2 స్పూన్లు కారము, ఒక స్పూను సాల్టు, ఒక స్పూన్ పసుపు వేసి చేప ముక్కలకి పట్టిస్తున్నానండి ఇలాగా. ఇలా బాగా చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలనమాట. ఇలాగ పులుసుకి ఇలా రెడీ చేసుకున్నానండి నేను. ఇలాగా జీలకర్ర, మిరియాలు, గసగసాలు, ధనియాలు కూడా ఉన్నాయండి. మిస్ అయింది. అది వేయడము షూట్‌లో వేయలేదు. మిక్సీ జార్‌లో వేశాను. ఇలాగ అల్లము, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర ఇలా తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు మనం పర్ఫెక్ట్‌గా పులుసులో సరిపోతే చాలా బావుంటుందండి ఆ పులుసు టేస్టు. టమాటా కూడా వేస్తాము. టమాటా పులుపు కూడా బావుంటుంది. ముందుగా నేను ఇలాగా మిరియాలు, గసగసాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, కొద్దిగా ధనియాలు కూడా వేశాను. ముందుగా మసాలాను మిక్సీ పట్టేసుకొని 2 టమాటాలను కూడా అందులోనే వేసి మిక్సీ పట్టేసానండి. మన టేస్టీ మసాలా గ్రేవీ అయితే ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ఇలాగ చిన్ని పాత్రను పాన్ తీసుకున్నానన్నమాట. మనం ఉప్పు, కారము, పసుపు వేసి పట్టించుకున్న ఫిష్‌లను ఈ ఈ నువ్వుల నూనెలో మనము వేయించుకుందామండి. ఇలా వేయించుకోవడం వల్ల మన చేప ముక్క విడిపోతుందనే భయం లేదు. మనకి ఇందులోనే అల్లము, వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇదే ఫ్రై చేసేసుకున్న మనకు ఫ్రై అయిపోతుందండి. ఈ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి. ఈ ముక్కలు అంతా పర్ఫెక్ట్‌గా కుక్ అయినాయన్నమాట. విడిపోలేకుండా చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో ముక్కలు. ఇలాగా మీడియం ఫ్లేమ్‌లో నేను 5 మినిట్స్ అయిన తర్వాత మనం చూసుకోవచ్చండి. ఇలా చూసుకొని అటువైపుకి, ఇటువైపుకి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుంటే ముక్కలు విడిపోతుందనే భయం ఉండదు. చాలా ఈజీగా మనం పులుసు రెడీ చేసేసుకోవచ్చు. మనం వడ్డించుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చేప ముక్కలు వడ్డించుకోవడానికి. చూడండి ఇలా నువ్వుల నూనె మా చిన్నప్పుడైతే నువ్వుల నూనెతోనే మన పెద్దవాళ్ళందరూ వంటలు చేసేవారండి. సందకాడ అంటే ముందు రోజు సాయంత్రమే నువ్వులు నానబెట్టేసేవారనమాట. నువ్వులు నానబెట్టేసి మార్నింగ్ తెల్లవారుజామున కుమ్మేవారండి. మా చిన్నప్పుడు మమ్మల్ని లేపేవారనమాట. నువ్వులను కుమ్మేటప్పుడు ఇలాగ నువ్వులను పైకి పోగు చేస్తుంటే వాళ్ళు ఇలా దంచేవారనమాట. మా ఇంటి దగ్గర ఉన్న బోరు ఉండేదనమాట. అక్కడ సంచులు ఉంటాయి కదండీ! చిల్లులు. బస్తాలో ఇలా నువ్వులు వేసి అందులోని
కడిగేసేవారనమాట. బోరు దగ్గరికి పెట్టి కావిళ్ళతో పట్టుకెళ్ళి ఆ నువ్వులను కడిగి అవి ఎండబెట్టి దాన్ని దున్నేవారనమాట. కాళ్ళతో దున్ని మధ్యాహ్నం వరకు, సాయంత్రం 3 వరకు బాగా ఎండబెట్టి చెరిగి అప్పుడు నువ్వులు ఆడించి ఆ నువ్వుల నూనె పైకి తేరుకునే వరకు వెయిట్ చేసి ఆ నువ్వుల నూనె యూజ్ చేసేవారనమాట. అడుగునికి మడ్డి చేరిపోతుందనమాట. పైకి ఫ్రెష్ నూనె వచ్చేస్తుందండి. ఇలా ఆడించుకున్న నువ్వులను సంవత్సరం పొడవునా ఇలా నువ్వుల నూనె యూజ్ చేసేవారనమాట. నువ్వుల నూనె వల్ల కూడా మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మనకి వీలైనంతగా మంచి ఆయిల్‌ని యూజ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను గానుగ నూనె, నువ్వుల నూనె యూజ్ చేస్తున్నానండి. కరివేపాకు, ఇలా పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు మనం తీసుకున్న ఉల్లిపాయలని ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందాము. ఈ వేగే లోపల మనము చింతపండు నానబెట్టుకుంది చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకుందాము. మన ఆనియన్స్ బాగా వేగిపోయినాయండి. పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి మన మసాలా, టమాటా వేసాము, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అల్లము, వెల్లుల్లి ఇలా వేసిన మసాలా, టమాటా వేసి మిక్సీ వేసి పచ్చివాసన లేకుండా ఆయిల్ పైకి తేలే వరకు దోరగా వేయించుకుందాము. ముందు ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్లు కారం వేసానండి. ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు వేయించుకున్న ఆయిల్ కూడా వేసేద్దాము. నేను ముందు యాక్చువల్‌గా మనం ఇందులోనే ముక్కలు వేయించుకొని తీసుకొని అదే పాన్‌లో కర్రీ కూడా వండేసుకోవచ్చు. నేనైతే చిన్నగా ఉంటే అందులో ఆయిల్ తక్కువ పడుతుంది. మన ఫిష్‌లు బాగా కూడా వేగుతాయని అలా పక్కన మూకుడు పెట్టి వేయించాను. కారం వేసిన తర్వాత ఆ కారం ఉన్న ఆయిల్ కూడా ఇందులో వేసేసాననమాట. అప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జు, జార కడిగిన వాటరు, మనము ఫిష్ ముక్కలు వేయించుకున్నది, పాత్ర కడిగిన వాటర్ కూడా ఇందులో వేసేసుకుందామండి. ఈ గ్రేవీ చాలా టేస్ట్ అదిరిపోయిందనమాట అండి. టమాటా పులుపు, చింతపండు పులుపు, మనం వేసిన మసాలా టేస్టు చాలా బాగుందనమాట. ఇప్పుడు మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము. మనకు ఇప్పుడు కారం సరిపోయినా, ఉప్పు సరిపోయినా ఇప్పుడే బాగా చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని ఒలుచుకున్న వెల్లుల్లిపాయ గుళ్ళు ఉంచాననమాట. ఇవి వెల్లుల్లిపాయ వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా వేయడం వల్ల ఆ ఫ్లేవరు, టేస్ట్, పులుసు అదిరిపోతుందనమాట. ఇలా దంచుకొని వెల్లుల్లిపాయ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి గ్రేవీ బాగా కొద్దిగా చిక్కగా అయింది. మనము వేయించి పక్కన పెట్టుకున్న ఫిష్‌ని కూడా వేసేసుకుందామండి. చాలా బాగా ఫ్రై అయిపోయింది. అసలు చాలా ఈజీగా మనము ఫిష్‌ని కూడా వడ్డించుకోవచ్చు. అచ్చం ఫ్రై ముక్కలా అయిపోయింది. ఊరికనే మనం ఈ ఫ్రై ముక్కలు కూడా తినేయొచ్చనమాట అండి. అంత బాగున్నాయి. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుందాము. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుందండి. చాలా ఈజీ చేపల పులుసు చెప్పాలంటే. మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాము. పైకి ఆయిల్ తేలే వరకు మగ్గించుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంది. ఈ చేపలు, ఈ చెరువులో పట్టిన చేపలు చాలా టేస్టీగా ఉంటాయంటండి. చాలామంది అందరూ కొనుక్కున్నారు. నిజంగానే చాలా బాగుంటుందండి మా ఊరి చెరువులో పట్టిన చేపలు. ఈ చేపల పులుసు ఇది 2 కేజీలన్నర చేప ఉందనమాట. ముదురుగా ఉండడం వల్ల ముక్కలు కూడా ముళ్ళులు కూడా అంతగా లేవనమాట. తినడానికి కూడా చాలా బాగుంది. చూడండి ఇప్పుడు పైకి ఆయిల్ తేలిపోయింది. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకుందాము. చెట్టు నుంచి ఫ్రెష్‌గా ఇప్పుడే కోసుకొచ్చిన లేత కరివేపాకు కూడా వేసేసానండి. చాలా చాలా బాగుందండి. కర్రీ అయితే అదిరిపోయింది. ఈ చేపల పులుసు వేడి వేడిగా తినడం కన్నా చల్లారిన తర్వాత అదే కొద్దిగా తోడుకుంటుంది చూడండి, అప్పుడు తింటే అదిరిపోతుందనమాట. ఈ చేపల పులుసు మరుసటి రోజు మరనాడు తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఆ పులుపు అది ఊరి చేప ముక్కకు పట్టి ఆ చేపల పులుసు అదిరిపోతుందండి. ముందు రోజు కన్నా తర్వాత రోజు తింటే ఆ చేపల పులుసు టేస్ట్ ఇంకా మరింత పెరుగుతుందనమాట. నిజంగా చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చి తీరుతుందండి. అంత బాగుందండి చేపల పులుసు. సూపర్ టేస్ట్ అదిరిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.